దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 20. 2 జంటలకు వివాహం ఎలా జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ కూడా అక్కడికి వచ్చి మిస్టర్ మట్టయ్యని చూడగానే గిట్టినట్టుగా కోపంగా తల తిప్పుకుంటాడు. ఇదిగోండి బాబు, మీ కుంకుమ కలర్ టోకెన్ అని చెప్పి కుంకుమ కలర్ టోకెన్ కార్తీక్కి ఇస్తాడు. ఏమైనా మన కార్తీక్ పెళ్లికి మిస్టర్ మట్టయ్య కూడా చాలా కష్టపడ్డాడండి అంటుంది జయంతి. అవునమ్మా, ఉదయం నుంచి అంకుల్ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు అంటుంది మౌనిక. మిస్టర్ మట్టయ్యని మెచ్చుకోవటం కార్తీక్కి నచ్చక మనం ఇక్కడే మాట్లాడుతూ ఉంటే కుదరదమ్మా, వెళ్ళాలి అని అంటాడు. మీ దారి ఇటువైపు బాబు, వెళ్ళండి, అమ్మవారిని దర్శనం చేసుకుని మండపంలోకి వెళ్ళాలి అంటూ మిస్టర్ మట్టయ్య కార్తీక్ వెళ్ళే మండపానికి దారి చూపిస్తాడు. అలా మిస్టర్ మట్టయ్య వచ్చిన బంధువులకి ఎవరు పెళ్లికి వస్తున్నారో తెలుసుకొని కరెక్ట్గా టోకెన్లు ఇస్తూ ఉంటాడు. ఎవరికంటా పడకుండా రీటా అదంతా చూస్తూనే ఉంటుంది. ముందుగా శ్రీమాన్ కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్న తర్వాత కార్తీక్ కుటుంబ సభ్యులు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. గుడిలో ఉన్న అమ్మవారు జరుగుతుంది చూస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది. అప్పటికే ప్లాన్ క్రియేట్ చేసిన రీటా ఎవరూ గమనించకుండా గుడి వెనుక సైడ్కొచ్చి కాటేజ్లో ఉన్న సరితకి స్మితకి ఫోన్ చేసి తన ప్లాన్ గురించి చెప్తుంది. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాము. కాసేపట్లో పెళ్లి కూతుర్ని తీసుకుని మేము కూడా బయలుదేరబోతున్నాము అంటారు ఇద్దరు. ఓకే, మీ రాక కోసం నేను చాటుగా ఉండి ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి రీటా ఫోన్ పెట్టేస్తుంది. రాజ్యం పల్లవి దగ్గరికి వచ్చి, అమ్మ పల్లవి, నేను బామ్మ తాతయ్య కీర్తి వినయ్ అందరం వెనకగా తలంబ్రాలు పూలు పండ్లు తీసుకుని వస్తాము. ముందుగా నువ్వు సరితతో కారులో వెళ్ళి అక్కడ రూమ్లో కూర్చోండి. ఎందుకంటే పంతులు గారు ఏ క్షణాన పెళ్లి కూతుర్ని తీసుకురాని అని పిలుస్తారో తెలియదు కాబట్టి నువ్వు అక్కడ రెడీగా ఉంటే మంచిది అని అంటుంది. సరేనమ్మా అంటుంది పల్లవి. సరిత ఫోన్ మాట్లాడి అక్కడికి వస్తూ, నేను అంతా చూసుకుంటానులే ఆంటీ అని అంటుంది. అలా జయంతి గారు కూడా స్మితకి ఫోన్ చేసి చెప్పి మైనాని తీసుకుని రమ్మంటుంది. కాసేపటికి పల్లవి సరిత ఒక కారులో బయలుదేరితే మైనా స్మిత మరొక కారులో బయలుదేరతారు. ముందుగా పల్లవి కార్ అక్కడికి చేరుకుంటుంది. మీరు కారులోనే కూర్చొని మేడం, దిగితే మళ్ళీ ఎండకి మేకప్ పాడవుతుంది. నేను వెళ్ళి టోకెన్ తీసుకుని వచ్చి మిమ్మల్ని రూమ్కి తీసుకువెళ్తాను అంటుంది సరిత. సరే అంటుంది పల్లవి. సరిత కార్ దిగి చాటుగా నిలబడ్డ రీటాను చూస్తూ తంబు చూపిస్తుంది. ఓకే అన్నట్టుగా రీటా కూడా సైగ చేస్తుంది. సరిత మట్టయ్య దగ్గరికి వెళ్ళి, అంకుల్, పల్లవిని తీసుకుని వచ్చాను, మాకు టోకెన్ ఇస్తారా అని అడుగుతుంది. అవునా, మరి నా కూతురు కారు దిగలేదేంటమ్మా అంటాడు కారు వైపు చూస్తూ. దిగితే మేకప్ పాడవుతుందని నేనే దిగమని చెప్పలేదంకుల్. ఎలాగో మేము రూమ్కే కదా వెళ్ళేది, కారు గుడి వెనుక సైడ్ తీసుకువెళ్ళి రూమ్లోకి వెళ్తాము అని అంటుంది. అయితే సరేనమ్మా, ఇదిగో మన పసుపు రంగు టోకెన్ అని చెప్పి తనకి కరెక్ట్ అయిన టోకెన్ ఇస్తాడు. కాసేపటికి సరిత ఆ టోకెన్ తీసుకుని పెళ్లికూతురు కేటాయించిన రూంలోకి పల్లవితో కలిసి వస్తుంది. అలాగే స్మిత కూడా మైనాని కారులో కూర్చోమని చెప్పి కుంకుమ రంగు టోకెన్ తీసుకుని మైనాని తీసుకుని వాళ్ళకు కేటాయించిన పెళ్లికూతురు రూంలోకి వస్తుంది. ఇద్దరు పెళ్లికూతుర్లు రాబోయే వాళ్ళ అందమైన భవిష్యత్తుని ఊహించుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. మధ్యలో గ్రిల్స్, అటు ఇటు కళ్యాణ మండపం. చెరొక కళ్యాణ మండపంలో కార్తీక్ శ్రీమాన్ కూర్చొని ఉంటే పెళ్లి జరిపించడానికి పంతులు గారు ఇద్దరు మంత్రాలు చదువుతూ వాళ్ళ ఇద్దరి చేత పూజ చేయిస్తూ ఉంటారు. శ్రీమాన్ కుటుంబ సభ్యులు, కార్తీక్ కుటుంబ సభ్యులు ఎంట్రన్స్ దగ్గర నిలబడి వచ్చిన అతిథుల్ని పలకరించడంలో బిజీగా ఉంటారు. కార్తీక్ శ్రీమాన్ అనుకోకుండా గ్రిల్స్ మధ్యలో నుంచి ఒకరికొకరు చూసుకుంటారు. ఇద్దరు ఒకేసారి పలకరింపుతో చూసుకొని చిరునవ్వు నవ్వుతూ చూపులతోనే పరిచయాలు చేసుకుంటారు.
కానీ శ్రీమాన్‌కి ఇంతకుముందు బరి తెగించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళ గురించి తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి కార్తీక్ మీద చిన్న నెగెటివ్ ప్రభావం ఏర్పడుతుంది. 2 కళ్యాణ మండపాల్లోనూ పంతులుగార్లు మంగళసూత్రాలు, వాటి పవిత్ర గురించి చెప్తుంటే ఇద్దరూ ఏకాగ్రతతో వింటూ వాటికి పసుపు, కుంకుమ, పూలతో పూజ చేస్తూ ఉంటారు. పూజారి గారు మంగళసూత్రాల గురించి చెప్పే పదాలు వాళ్ళ మనసుని కాస్త ప్రభావితం చేస్తూ ఇద్దరు దీర్ఘంగా వాళ్ళ భార్య మెడలో కట్టబోయే మంగళసూత్రాలను చూస్తూ, అందుకేనా మంగళసూత్రాలు అంత పవిత్రంగా భావిస్తారు అని అనుకుంటారు ఈ ఇద్దరు హీరోలు. సరిత పల్లవికి ఏదో మేకప్లో ఫినిషింగ్ టచ్ ఇస్తుంటే స్మిత దగ్గర నుంచి తనకి కాల్ వస్తూ రింగ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను మేడం అని చెప్పి సరిత వెళ్ళిపోతుంది. ఆ గుడి వెనుకనే రీటా ఆధ్వర్యంలో సరిత, స్మిత టోకెన్లు మార్చుకుంటారు. సో, ఇప్పుడు అక్కడ జరిగే పరిణామాలకి మీకు ఎలాంటి సంబంధము ఉండదు. మిస్టర్ మట్టయ్య పొరబడి టోకెన్స్ తప్పుగా ఇచ్చారని అందరూ అనుకుంటారు. ఓకేనా? అంటుంది రీటా. ఓకే మేడం అంటారు ఇద్దరు. వాళ్ళ మెడలో మంగళసూత్రాలు పడి మొహాలు చూసుకునే వరకు ఎవరికి అనుమానం రాకుండా చూడండి అని ఆర్డర్స్ వేస్తుంది. అసలు ఆ ఛాన్స్ లేదు మేడం. ఎందుకంటే ఇద్దరు శారీ, ఇద్దరు జ్యువెలరీ ఒకటే కాబట్టి ఇక ఎవరికీ అనుమానం రాదు అని అంటారు. అలా టోకెన్లు మారిపోతాయి. బాబు, మంగళసూత్రాలకు పూజ అయిపోయింది కాబట్టి మీరు పూజ చేసిన మంగళసూత్రాలని ఆ అమ్మాయి మెడలో కట్టిన తర్వాత ఒకరికొకరు మొహాలు చూసుకోవాలి. ఇక మీ మొహాలు కనిపించకుండా పూలపాగతో కవర్ చేసుకోవాలి అని చెప్పి పంతులుగారు వాళ్ళ తల మీద పూలపాగాలను పెడతారు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారని సరిత, స్మితకి కూడా పిలుపులు వచ్చాయి. వాళ్ళ ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా మేలు ముసుగు వేస్తారు. ఈ గుడిలో ముఖాలు కనపడకుండా తాళి కట్టించుకోవడం మంచి ఆచారం అంట మేడం. ఈ ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తేనే పిల్లా పాపలతో మీ దాంపత్య జీవితం బాగుంటుందని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మీ మెడలో మంగళసూత్రాలు పడే వరకు దించిన తలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకుండా ఎవరిని చూడకుండా మంగళసూత్రాల్ని కట్టించుకోండి అంటూ ఇద్దరి బ్యూటీషియన్స్ వారి వారి రూముల్లో ఇద్దరికి చెప్తూ ఉంటారు. సరే అంటారు ఇద్దరు. రీటా పెళ్లి దగ్గరికి ఎంటర్ అయి శ్రీమాన్ పేరెంట్స్, కార్తీక్ పేరెంట్స్ అతిథులతో మాట్లాడుతూ బిజీగా ఉండటం గమనించి, ఇదే మంచి సమయం, పెళ్లి కూతుర్ని తీసుకుని వచ్చి మండపంలో కూర్చోబెట్టి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మెసేజ్ పెట్టింది. ఇద్దరూ ఆ మెసేజ్ చూసుకొని నిండా మేలిముసుగు వేసిన పెళ్లి కూతుర్ని తీసుకుని వస్తుంటారు. అలా బ్యూటీషియన్ ఇద్దరూ ప్లాన్ ప్రకారం పల్లవిని తీసుకుని కార్తీక్ పక్కన, మైనాని తీసుకువెళ్ళి శ్రీమాన్ పక్కన కూర్చోబెట్టి ప్రస్తుతానికి సైలెంట్గా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కోరుకున్న భాగస్వాముల దగ్గరే కూర్చున్నారని ఆ నలుగురు భ్రమలో ఉండి సంతోషపడుతుంటారు. పెళ్లికూతులు వచ్చి మండపంలో కూర్చోవడంతో శ్రీమాన్ పేరెంట్స్, కార్తీక్ పేరెంట్స్ వారి పెండ్లి మండపాల దగ్గరికి వచ్చి చేరతారు. పెద్దవాళ్ళు కూడా గ్రిల్స్లో నుంచి ఒకరికొకరు చూసుకుని పలకరింపుగా నవ్వుకుంటారు. శ్రీమాన్ పక్కన మేలి ముసుగులో సిగ్గుపడుతూ కూర్చున్న మైనాని ఈశ్వరి చూస్తూ, నా కోడలు బంగారం అని అనుకుంటుంది. పక్కనే ఉన్న జగదీశ్వరరావు గారు కూడా కొడుకు పెళ్లి అవుతున్నందుకు సంతోషపడుతూ, నీ దాంపత్య జీవితం నిండు నూరేలు సంతోషంగా ఉండాలి శ్రీ అని మనసులోనే కొడుకుని దీవిస్తున్నాడు. అలా కార్తీక్ పేరెంట్స్ కూడా కార్తీక్ పక్కన ఉంది మైనా అనుకుని సంతోషపడుతూ ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. అమ్మవారి దంపతులు కూడా వాళ్ళ పెళ్లిని చూస్తున్నట్టుగా నిదర్శనంగా అక్కడక్కడ వచ్చిపోయే భక్తుల గంటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈలోపు రాజ్యం, బామ్మ, తాతయ్య కూడా మట్టయ్య దగ్గర పసుపు కలర్ టోకెన్లు తీసుకుని శ్రీమాన్ ఉన్న కళ్యాణ్ మండపంలోకి వచ్చారు. ఆర్షాకి కీర్తి కనిపించి తన పక్కకొచ్చి హాయ్ అని అంటాడు. హాయ్ అంటుంది కీర్తి కూడా ముక్తసరిగా. ఇక కాలేజీలో బద్ధ శత్రువులైన వినయ్, మౌనిక కూడా కోపంగా చూసుకుని మొహాలు తిప్పుకుంటారు. కార్తీక్, పల్లవి ఆఫీస్ స్టాఫ్ కూడా బస్సులో గుడి ముందు దిగుతారు. కొంతమంది కార్తీక్ పెళ్లికి, కొంతమంది
పల్లవి పెళ్లికి అన్నట్టుగా ముందే డిసైడ్ అయి వచ్చారు కాబట్టి మిస్టర్ మట్టయ్య దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన టోకెన్లు తీసుకుని కళ్యాణ మండపంలోకి వెళ్తారు. దాదాపు లేడీస్ స్టాఫ్ పల్లవి పెళ్లికి, జెంట్స్ స్టాఫ్ కార్తీక్ పెళ్లికి అటెండ్ అవుతారు. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చి పెళ్లి మండపాల్లో కూర్చుంటారు. మేనేజర్ అనంత్ స్టాఫ్ అందరినీ రిసీవ్ చేసుకుని కూర్చోబెడుతూ ఉంటాడు. ఏమైనా పల్లవి అదృష్టవంతురాలే. పల్లవికి కార్తీక్ సార్ నుంచి తిట్లు తప్పి ఇక తనకు మంచి రోజులు రాబోతున్నాయి అనుకుంటారు లక్ష్మి వాళ్ళు. రోజు మనకి సీరియస్గా ఆర్డర్స్ వేసే కార్తీక్ సార్ ఇవాళ పెళ్ళికొడుకుగా చాలా అందంగా ఉన్నారు కదా అనుకుంటా జెంట్స్ స్టాఫ్. అవును, ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు కదా మన సార్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ గుడి ఆచారాలను, కట్టుబాట్ల పద్ధతులను దగ్గరుండి వాళ్ళ చేత చేయించిన ముత్తైదులు కూడా ఆ పెళ్లి మండపంలోకి వచ్చి కూర్చుంటారు. గుడిలో పెళ్లి జరుగుతుంది అంటే ఆ ఊరి జనాలు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళ పెళ్లి ఘట్టం అంతా కూడా గురుస్వామీజీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. వారి పక్కనే కళ్యాణ ఘట్టం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు కూడా ఉంటారు. అతిథుల రాక అయిపోవడంతో ఇక మిస్టర్ మట్టయ్య కూడా పసుపు రంగు టోకెన్ తీసుకుని కళ్యాణ మండపంలోకి ప్రవేశించాడు. బ్యూటీషియన్ ఇద్దరు వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి వారికి కళ్ళకి కనిపించకుండా ప్రస్తుతానికి పక్కపక్కగా తిరుగుతుంటారు. అక్కడ జరుగుతున్న తంతు చూడాలని ఉద్దేశంతో రీటా స్కార్ప్ కట్టుకొని జనాల కూర్చొని ఉంటుంది. ముహూర్త గడియలు దగ్గర పడుతుంటే జగదీశ్వరరావు గారి ఆహ్వానంతో గురుస్వామీజీ కూడా వచ్చి శ్రీమాన్ మండపంలో జరుగుతున్న వివాహాన్ని స్వామీజీ నిలబడి చూస్తూ ఉంటారు. నలుగురు మనసులోనూ సంతోషాలు నిండిపోయిన తరుణంలో ఆ దేవతామూర్తుల సాక్షిగా ముహూర్త గడియలు సమీపిస్తూ ఉండగా పంతులుగారు వేద మంత్రాలు చదువుతూ, మీరు పూజ చేసిన మంగళసూత్రాలను చేతులకు తీసుకుని బాబు అని అంటారు. ఇద్దరు పెళ్లి కొడుకులు మంగళసూత్రాల్ని చేతులకి తీసుకుంటారు. బాజా భజంత్రీలు వాయించండి అన్న మాట వినపడగానే బాజా భజంత్రీలు మోగుతూ ఉండగా, మాంగళ్యం తంతునామి అని మంత్రాలు వినపడుతూ ఉండగా పూజ చేసిన మంగళసూత్రాలను ఇద్దరు పెళ్లి కొడుకులు పక్కన కూర్చున్న పెళ్లి కూతుల మెడలో నవ్వుతూ కడుతుంటారు. పెళ్లి కూతురు ఇద్దరి మెడలో మంగళసూత్రాలు పడుతుంటే గౌరవ భావంతో ఆ మంగళసూత్రాలను చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. మిస్టర్ మట్టేతో సహా ఇరు కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరిగినందుకు రీటా జనాల కలిసిపోయి ఉన్న స్మిత, సరిత సంతోషపడుతూ ఆ పెళ్లిని చూస్తూ ఉంటారు. శ్రీమాన్ ఫ్రెండ్స్, సురేష్ బ్యాచ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఆ పెళ్లి చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇద్దరు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేసి ఆ ముడుల మీద పసుపు కుంకుమ అద్ది తిరిగి పీటల మీద కూర్చుంటారు. మైనా, పల్లవి మంగళసూత్రాల మీద ఉన్న గౌరవ భావంతో ఇద్దరు మేలి ముసుగు లోపల నుంచి ఆ మంగళసూత్రాలను కళ్ళకు అద్దుకుంటారు. పెళ్లి జరిగినందుకు ప్రస్తుతానికి అందరి మొహాల్లో సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఇక పైకి లేస్తే కొంగుముడి వేస్తాను బాబూ, చిటికెన వేలు పట్టుకొని సప్తపది పూర్తి చేయండి అని అక్కడ ఉన్న పంతులుగారు, ఇక్కడ ఉన్న పంతులుగారు పెళ్లి జంటలకు చెప్తారు. దాంతో అక్కడి జంట, ఇక్కడి జంట లేచి నిలబడగాని ఇద్దరు పంతులుగారులు వాళ్ళకి కొంగుముడి వేయబోతూ, ఇప్పుడు మీ మొహాలు చూసుకోవచ్చు అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ పెళ్లిని ఆ జంటలు అంగీకరిస్తారా లేదా విడిపోతారా? ఆ ఊరి నుండి వెళ్ళబోయే వరకు అక్కడ జరిగే సన్నివేశాలేంటి? ఊహకు అందని ట్విస్ట్ ఏంటి? 4 స్తంభాలాటలో నలుగురు జీవితాలు ఏం కానున్నాయి? తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.